రైతు సోదరుల స్వాగతం. చాలామంది రైతులు, యువ రైతులు కామెంట్ చేస్తున్నారు. కృష్ణానదికి వస్తున్న ఫ్లడ్తో పాటుగా గోదావరిలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, గోదావరి ఉపనదుల మీద ప్రాజెక్టులకి ఫ్లడ్ వస్తుందా లేదా అనే వివరాలతో వీడియో చేయాలని చాలామంది రైతులు కామెంట్ చేశారు. గోదావరికి ఇప్పటి వరకు పెద్దగా వరద అయితే లేదు. తాజాగా మహారాష్ట్రలో ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా నాసిక్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి మరలా వరద మొదలైంది. జూలై మొదటి వారంలో కొద్దిగా ఫ్లడ్ వచ్చినా ఆ ఫ్లడ్ ఒక 10 టీఎంసీల వరకు వచ్చింది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కెనాల్స్ మొత్తానికి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేశారు. 14,500 క్యూసెక్కులు ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర డెల్టాకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒక 7,000 క్యూసెక్కులు పట్టిసీమ ద్వారా కృష్ణానది ప్రకాశం బ్యారేజీకి తరలిస్తూ ఉన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిపోయింది. 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు వృధాగా పడిపోయింది. ఆ 1,00,000 కోట్లకి బ్యాంకులకు తెచ్చిన అప్పులకే ప్రతి సంవత్సరం 10,000 కోట్ల వడ్డీలు కట్టాలి. అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు 3,000 కోట్ల జీతాలు ఇవ్వాలి. ఆ మెయింటెనెన్స్కి మొత్తం 15,000 కోట్లు వృధా. ఈ ఏడాది కాళేశ్వరంలో నుంచి సుక్కనీరు కూడా ఎత్తిపోసే అవకాశాలు అయితే కనిపించట్లా. తాజాగా గోదావరికి మరొకసారి వరద మొదలైంది. ఇంద్రావతిలో కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. ఇప్పటికే 120 టీఎంసీల వరద తాజాగా వచ్చే వరదతో కలుపుకుంటే ఫ్లడ్ ధవళేశ్వరం బ్యారేజీకి దాటిపోయింది. ఇక మేడిగడ్డ వద్ద తాజాగా 1,25,000 క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంది. సమ్మక్క సారక్క బ్యారేజీకి వచ్చేసరికి 1,65,300 క్యూసెక్ల వరద చేరుతా ఉంది. తెలంగాణలో 2004లోనే ప్రారంభించి ఆ తర్వాత 10 సంవత్సరాలకు పూర్తయిన దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఒక 2,300 క్యూసెక్ల వరదను మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటా ఉంది. దేవాదుల ప్రాజెక్టు కింద దాదాపుగా 3,60,000 ఎకరాలకి నీరు ఇవ్వాల్సి ఉంది. దాదాపు 36 టీఎంసీలు లిఫ్ట్ చేస్తే కనుక ఆ ప్రాంతం మొత్తం వరి పండే అవకాశం ఉంది, మెట్ట పంటలకే అవకాశం ఉంది. ఇక తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. కాళేశ్వరంలో అయితే ఇంతవరకు పంపులు ఆన్ చేసిన దాఖలాలు లేవు. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. టీఆర్ఎస్ వాళ్ళు అయితే మాకు అప్పగించండి, మేమన్నా నీళ్ళు ఇస్తాం, మా రక్తం కావాలంటే మీరు తాగండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి అని ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు శుభ్రంగా పూర్తిగా కూలిపోతే లక్షలాది జనం వస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్న. ఇక కర్ణాటక నుంచి కూడా ఆల్మట్టి డ్యాంకి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. ఆల్మట్టి డ్యాంకి తాజాగా లేటెస్ట్గా 85,000 క్యూసెక్ల వరద ఆల్మట్టికి వస్తూ ఉంటే ఆల్మట్టి నుంచి 68,000 క్యూసెక్ల ఫ్లడ్ దిగువకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక నారాయణపూర్ నుంచి కూడా 35,000 క్యూసెక్లు జూరాలకు రిలీజ్ అయింది. అక్కడి నుంచి జూరాలకు చేరడానికి కొంత సమయం పడుతుంది. మధ్యలో కర్ణాటక అనేక బ్యారేజీలు, డ్యాములు నిర్మించింది. అవన్నీ నిండుకుంటూ జూరాలకు చేరడానికి ఒక 24 అవర్స్ సమయం పడుతుందని ఇంజనీర్స్ చెప్తా ఉన్నారు. అయితే నారాయణపూర్ నుంచి గడిచిన వారం రోజుల నుంచి ఒక 6,000 క్యూసెక్లన్నీ రిలీజ్ చేయడం వల్ల బ్యారేజీలు చాలా వరకు నిండాయి. తాజాగా 35,000 క్యూసెక్లకు పెంచారు. ఈరోజు సాయంత్రానికి 60,000 క్యూసెక్లకు పెంచడానికి అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. ఇక జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడిన కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ఈ 3 స్కీములు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఉన్నాయి. వచ్చే వారం వీటిని బటన్ నొక్కి ప్రారంభించే అవకాశం ఉంది. ఇక జూరాల ప్రాజెక్టు కింద కెనాల్స్కి నీటిని విడుదల చేయడానికి అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. కలవకుర్తి లిఫ్ట్లో 8 టీఎంసీలు నిల్వ చేసుకునే రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి స్కీమ్లో భాగంగా నార్లాపూర్ వద్ద నిర్మించిన 6 టీఎంసీలు నిల్వ చేసుకునే సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇక గోదావరి ప్రాజెక్టు విషయానికి వచ్చేసరికి గడిచిన 24 అవర్స్లోనే 12 టీఎంసీల ఫ్లడ్ తెలంగాణ దాటుకుని ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది. అంతకుముందు ఒక 106 టీఎంసీలు వచ్చింది. మొత్తం మీద 110 నుంచి 120 టీఎంసీల దాకా గోదావరి ఫ్లడ్ వచ్చింది ఈ ఏడాది. తాజాగా మహారాష్ట్రలో నాగపూరు, రాజురా, చంద్రాపూరు, గచ్చిరోలి, సిరోంచ, నాసిక్ ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. భూపాలపల్లి నుంచి కాళేశ్వరం, ములుగు జిల్లా తుపాకులగూడెం దాకా గోదావరిలో 1,00,000 పైగా క్యూసెక్కుల వరద చేరింది.
ఇక ఈ వరదనే మరి తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన పంపులు ఆన్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ముక్తేశ్వర ఆలయం సమీపంలో విఐపి ఘాట్ వద్ద తెలంగాణలో ఈ విఐపి పుష్కర్ ఘాట్ వద్ద వరద 6 మీటర్లకి చేరింది. ఈ సీజన్లో మొదటిసారిగా గోదావరిలో వరద మొదలైంది. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 1,22,000 క్యూసెక్కులు ఉంది. 85 గేట్లు మొత్తం పూర్తిగా ఓపెన్ చేసి కిందకి విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత తుపాకులగూడెం దగ్గర మేడిగడ్డ దిగువలో 1,65,000 క్యూసెక్కులు సమ్మక్క సారక్క బ్యారేజ్ దగ్గర నమోదవుతూ ఉంది. ఇంద్రావతి గోదావరిలో కలిసిన తర్వాత 42,600 క్యూసెక్కులు మరింత పెరిగాయి. ఆ ఎగువ నుంచి వస్తున్న వరద, ఇంద్రావతి నుంచి వస్తున్న వరద కలిపి 1,60,000 క్యూసెక్కులు దాటిపోయింది. ఇక దేవాదుల ప్రాజెక్టులో మొత్తం 9 పంపులు ఆన్ చేశారు. 2,306 క్యూసెక్కుల వరదని లిఫ్ట్ చేసి 3,60,000 ఎకరాల్లో వరి సాగు, మెట్ట పంటలకి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇక శనివారం నాటికి 120 టీఎంసీల వరద ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించింది. అదంతా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొంత ఒక 25,000 క్యూసెక్కుల దాకా సముద్రంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే గోదావరిలో 70 సంవత్సరాల్లో ఎన్నడం లేని విధంగా ఈ ఏడాది అత్యంత దారుణంగా వరద ఉంది. ఇదే సమయంలో గోదావరిలో 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ ఉండాలి. తాజాగా కురిసిన వర్షాలతో ఈ గోదావరిలో ఈ ఫ్లడ్ అయినా కొనసాగుతూ ఉంది. ఇక కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 93 మీటర్లు ఉంటే పంపులు ఆన్ చేసి అవకాశం ఉంది. మరి కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద వాటర్ లిఫ్టింగ్ లెవెల్ కన్నా కూడా 5 మీటర్లు ఎక్కువే గోదావరి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ పిల్లర్స్ కూలిపోయిందని చెప్పేసి మేడిగడ్డలో ఆ కన్నెపల్లి దగ్గర పంపులు ఆన్ చేయట్లేదు. ఇక ఈ వరద లెక్కలు ఎలా ఉంటే తెలంగాణలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. 1,00,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లి పోశారు. 1 కోటి ఎకరాల రతనాల వేనన్నారు. రైతులు కూడా కష్టపడి వరి సాగు పండించి దేశంలోనే నెంబర్ 1 చేశారు తెలంగాణ. రైతుల కష్టాన్ని మనం మరవకూడదు. రైతుకి సాగునీరు అందిస్తే ఎంత పంట పండిస్తాడనే తెలంగాణలో చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు బిల్లు 20,000 కోట్లు 30,000 కోట్లు వచ్చినా రైతు పండించే పంట కూడా 60,000 కోట్లు 70,000 కోట్ల దాకా ఉంది. అయితే మరి ఆ కాళేశ్వరం కూలిపోయి పిల్లర్స్ కుంగిపోయినాయి. దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇంటి పునాదులు కుంగిపోతే అది కొంచెం దూరం మాత్రమే డ్యామేజ్ కాదు, ఇల్లు మొత్తానికి ప్రమాదం. ప్రాజెక్టులో ఏదో ఒక పిల్లర్ కుంగిపోయింది, 2 పిల్లర్స్ కుంగిపోయినాయి కదా అని తేలిగ్గా తీసుకుంటే రేపు మొత్తం ప్రాజెక్టు దెబ్బతినే అవకాశం ఉంది. దాన్ని ఎలా మరమ్మత్తు చేయాలి, ఏం చేయాలి అనేది ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, మేధావులు తల్లకి పెట్టుకుంటా ఉన్నారు. ఇదేదో గోడకి రంధ్రం పడితే సిమెంట్తో పూడ్చినంత ఈజీ కాదు, పునాదులతో సహా కుంగిపోయింది. దాన్ని ఎలా రిపేర్ చేయాలనే దానికి సంబంధించి అక్కడ తీసుకున్న రిపోర్ట్స్ని పూణే ల్యాబ్కి పంపించారు. మొత్తం భూమిలో ఎంతవరకు కుంగిపోయిందనే దానికి సంబంధించి వైబ్రేషన్స్ అన్నీ రిపోర్ట్లన్నీ పూణేకి వెళ్ళాయి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి పూర్తిగా దీన్ని తొలగించి మరలా కొత్తగా నిర్మించాలా, దీనికి ఏదైనా రిపేర్ చేయడానికి అవకాశం ఉందా అనే దానికి సంబంధించి జాతీయ స్థాయిలో చీఫ్ ఇంజనీర్స్ ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నారు ప్రభుత్వానికి. ఆ తర్వాత అక్కడ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఈలోగా కాళేశ్వరం ప్రాజెక్టులో కనీసం మరి కొన్ని ప్రాంతాల్లో అయినా పంపులు ఆన్ చేస్తారా లేదా, మరి ఆ ప్రాజెక్టులో కనీసం 13 టీఎంసీలు ఉంటేనే అక్కడి నుంచి పంపులు ఆన్ చేసి లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా గేట్లన్నీ ఓపెన్ చేశారు, కనీసం 2 టీఎంసీలు వరద కూడా లేదు. 1,00,000 కోట్లు పెట్టి 5 సంవత్సరాలు కాకముందే కాళేశ్వరం కూలేశ్వరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 సంవత్సరాలు ఎన్నికల వరకు ఈ ప్రాజెక్టు పునర్నిర్మాణం, దాని యొక్క రిపేర్లకే సమయం సరిపోయేలాగా ఉంది. ఈలోగా ఈ పంపులన్నీ తుబ్బట్టిపోతాయనే అనుమానం కూడా ఉంది. ఆ పంపులు ఆన్ చేసే పరిస్థితులు లేవు. మరొక వైపు వరి సాగు చేయవద్దు, ధాన్యం కొనుగోలు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఈ ఏడాది తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ సంవత్సరం నీరు ఎక్స్పెక్ట్ చేయలేం. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.